మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. అంటే అన్ని గుర్తుండవు, ఏదైనా ఒకటి మిస్ కావచ్చు కదా. మంచి యాక్టర్, ఇంత సీనియర్ పర్సన్ యాక్టర్. నువ్వు చిన్నప్పుడు కూడా చదువుకునేటప్పుడు కూడా బాగా కాపీలు కొట్టుంటావు తల్లి. అయ్యో తీసి పక్కన పెట్టేస్తారు. వద్దొద్దు, నువ్వు అడగవలసినవన్నీ అడుగు, అడగవలసినవన్నీ కడుగు. పొరపాటున మర్చిపోతానేమో, మళ్ళీ నాకు అవకాశం దొరకదు. అందుకనా మీకు ఒకసారి 10th క్లాస్ కాకుండా 12th క్లాస్కి వెళ్ళా వాచింగ్కి. అంటే అప్పటికి ఈ 10th క్లాస్ 12th క్లాస్ కూడా 5-6 సార్లు తప్పి 7-8 సార్లు తప్పి ఆ తర్వాత ఉద్యోగాలు చేస్తూ పెళ్ళిళ్ళు చేసేసుకుంటూ, ఆ పెళ్ళిళ్ళు చేసుకున్న ఆడపిల్లలు కూడా చాలా మంది వచ్చారనమాట. ఇంకా మగపిల్లలు అయితే ఎవరై ఏమిట్రా అని వెనక జేబులోనో చేయి పెట్టవచ్చు. ఒకడైతే కత్తి తీసుకొచ్చి అక్కడ గుర్తు పెట్టేవాడు, అలా రాసి చూసేవాడిని. వేరే నీ అబ్బాయి గడ్డానికి కూడా పనికిరాదురా ఎదవ కత్తి, ఏం చేసుకుంటావురా దాంతో అనేవాడిని. భయం ఉండేది కాదు, ఎవరిని కేర్ చేసేవాడిని కాదు, ఎవరిని లెక్క చేసేవాడిని కాదు. అట్లాగే ఆడపిల్లలు మరి వాళ్ళని మనం తాకడం బాగోదు కదా ఆడపిల్లడు కానీ. అమ్మ ఒక్కసారి లే అమ్మ, లేచి నుంచో తల్లి, కొంచెం ఇటు అనుకోమ్మా అంటే 4, 5, 10 రాలిపోయాయి. రాలిన తర్వాత అవి కాస్త అందించమ్మా అనేవాడిని. అన్నీ తీసుకుని జేబులో పెట్టుకుని ఇక రాసుకో తల్లి అని ఈ గమ్మత్తైన ఫ్లాష్ బ్యాగ్స్ అనమాట. మొత్తానికి భలే ఫ్లాష్ బ్యాగ్ గుర్తు చేసావా మనకు. థ్యాంక్ యూ సార్. అంటే మీరు ఈ టీచర్ ప్రొఫెషన్లో ఉండేవారు కాబట్టి అడుగుతున్నాను. ఈ రోజున ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విషయంలో ఒక పెద్ద యాడ్లు రేడియోలో కానీ, టీవీలో కానీ, పేపర్లో కానీ, ఒక పేపర్ అంతా ఎడ్యుకేషనల్ సంస్థ గురించే ఉంటుంది. మాకు ఇన్ని ర్యాంకులు వచ్చేసాయి అని ఒక పెద్ద ప్రోపగండా చేసుకోవడం, దాన్ని ఒక బిజినెస్గా చేసుకోవడం. బిజినెస్సే విద్యాబోధన కాదు, అది బిజినెస్సే అంతే. మరి బిజినెస్గా చేస్తున్నారంటే అప్పుడే ఆ కాలంలోనే కొన్ని మరి ఈ ప్రైవేట్ హై స్కూళ్ళు ఉండేవి, మిషన్ స్కూళ్ళు ఉండేవి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మరి పొద్దున్నే 1 గంట, గంటన్నర ముందు రప్పించేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 గంటన్నర, 2 గంటలు ఆపేవాళ్ళు. ఆపేసి వాళ్ళ చేత రుద్దిచ్చి రాయించి ఇలాంటి పనులు చేస్తుండేవాళ్ళు. స్టిల్ మెకానికల్ అనమాట వాళ్ళకి. క్లాసులో యాక్చువల్గా నేను మున్సిపల్ హై స్కూల్లో పనిచేశాను. మున్సిపల్ హై స్కూల్స్ అంటే చాలామందికి ఒక చిన్న చూపు. కానీ మా హై స్కూల్లో చాలా టాలెంటెడ్ టీచర్స్ ఉండేవాడు, చాలా టాలెంటెడ్ టీచర్స్ ఉండేవాడు. అందరూ బాగా చెప్పేవాళ్ళు. ఎవరో కొద్దిమంది ఒక్కళ్ళో ఇద్దరో మినహాయించుకుని మిగతా వాళ్ళందరూ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పనిచేసేవారు. అందుకే ఆ కాలం అప్పుడప్పుడు మేము మామూలుగా గుప్తుల కాలం స్వర్ణయుగం అన్నారే, అట్లాగే మేము వర్క్ చేసిన కాలం కూడా బిట్వీన్ 70 తర్వాత అది ఒక స్వర్ణయుగం లాగా మేము ఫీల్ అవుతాం. ఆ తర్వాత ఏంటంటే సీరియస్నెస్ పోయింది. సీరియస్నెస్ ఎక్కడొచ్చిందంటే ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పినట్టుగా మనం ర్యాంక్స్ సంపాదించడంలో, పర్సంటేజ్ సంపాదించడంలో కనుక తోము చెప్పు అసలు విషయం బుర్రలో దూకిందా లేదా అనే విషయం, అది దాన్ని పక్కన పెట్టేస్తున్నారు. కనుక యాక్చువల్గా ఏంటంటే సబ్జెక్ట్ కావాలి పిల్లవాడికి, సబ్జెక్ట్ కావాలి. ఆ సబ్జెక్ట్ మనసులోకి వెళ్ళాలి. సబ్జెక్ట్ మనసులోకి వెళ్తే నువ్వు ఏదైనా ఎలాగైనా చెప్పగలవు. ఆ తర్వాత ప్రత్యేకంగా మనకి ఇప్పుడు ఒక పాయింట్ బ్లాంక్ సిస్టమ్ ఒకటి మనకి వచ్చేసింది అనమాట. ఆ పాయింట్ బ్లాంక్ సిస్టంలో కూడా ఏమవుతుంది అంటే మొత్తం సార్వజనీనంగా మొత్తం సబ్జెక్ట్ అంతా నేర్చుకునే అవకాశం లేకుండా పోతుంది. సబ్జెక్ట్ అంతా నేర్చుకోవడం అనేది అది చాలా ముఖ్యం అనే సంగతి కూడా పిల్లలు గుర్తించలేకపోతున్నారు. వస్తున్నాయి ఫస్ట్ ర్యాంకులు వస్తున్నాయి, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వస్తున్నాయి, స్టేట్ ఫస్ట్ ర్యాంకులు వస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కోసం మళ్ళీ పెడుతున్నారు. ఆ తర్వాత అసలు ఈ ఫస్ట్ ర్యాంకులే అక్కర్లేదు కదమ్మా, వచ్చేస్తున్నాయి ఎన్నో ర్యాంకులు వస్తున్నాయి. ఎన్ని ర్యాంకులు వచ్చినా కానీ సీట్లు వస్తున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా సీట్లు వచ్చేస్తున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు ఖాళీగా పడి ఉంటున్నాయి, బోర్డులన్నీ ఖాళీలు ఉంటున్నాయి. మరి ఏం చేస్తారు, ఎక్కడా దొరకని వాళ్ళు పోయి అక్కడ చేరిపోతున్నారు. ఇప్పుడు ఆడపిల్లలు, మా కాలంలో ఆడపిల్లలు మ్యాథమెటిక్స్ తీసుకోవాలంటే భయపడి పారిపోయేవాళ్ళు. మ్యాథమెటిక్స్ అంటే భయపడేవాళ్ళు. మాకు టోటల్గా నేను బీఎస్సీ చదివినప్పుడు ఎంపీసీ డబుల్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అని ఉండేది. నేను డబుల్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. ఎంపీసీలో ఒకే ఒక ఆడపిల్ల ఉండేది, ఒక అమ్మాయి. అందరూ ఎక్కువ బయాలజీ ఇవి సైన్స్ గ్రూప్స్ తీసుకునేవాడు, లేదా ఆర్ట్స్ గ్రూప్స్ తీసుకునేవాడు బీఏలో. నేను బీఎస్సీ. అంటే అప్పుడు లెక్కలు అంటే భయం. ఇవాళ పిల్లలు మీరు ఏ అమ్మాయినని అడుగు, ఏ పాపనైనా అడుగు, మ్యాథ్స్ అండి అని
మ్యాథ్స్ అంటే అసలు అవలీలకు లెక్క లేకుండా పోయింది ఆడపిల్లలకి. ఇవాళ విపరీతంగా మార్కులు సంపాదించేస్తున్నారు లెక్కల్లో కూడా. అంటే ఆడపిల్లలు దేనికి తీసిపోరు అనేది నిరూపించిన తర్వాత సంగతి. బట్ ఇవాళ మగపిల్లల కంటే ఆడపిల్లలు ఇంకా ఎక్కువగా కుప్పలుగా మన దేశంలో ఇంజనీర్లుగా అలా కుప్పలు పడిపోయారు. ఇంజనీర్లే అందరూ బీటెక్ మ్యాథ్స్ అయిపోవడం, దాంట్లో హైయెస్ట్ స్కోర్ సంపాదించుకోవడం, మంచి ర్యాంక్ సంపాదించుకోవడం, డిగ్రీలు. ఎంతమంది ఇంజనీర్లకి ఇవాళ మనం స్థానం సంపాదించగలుగుతున్నాం? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించగలుగుతుంది ప్రభుత్వము? ఎక్కడి నుంచి తీసుకొస్తుంది ప్రభుత్వం మాత్రం? ఎంతమంది? వందల మంది కాదు, వేల మంది కాదు, లక్షల మంది ఇవాళ ఒక్కొక్క సంవత్సరం ఎంతోమంది బయటకు వచ్చేస్తున్నారు బీటెక్లు పాస్ అయ్యి. మరి వీళ్ళందరికీ ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు? కనుక వీళ్ళు కూడా ఏదో వేరే వ్యాపకాలు చేసుకోవాలి, లేకపోతే ఎంబీఏలో ఎంసీఏలో అవి కూడా చదువుకొని దానికి స్తోమత ఉండాలి. స్తోమత ఉండకపోవచ్చు. మరి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇవాళ మా కాలంలో డిగ్రీ పాస్ అయ్యి కిళ్ళీ కొట్టు పెట్టుకునేవాళ్ళు. ఇవాళ బీటెక్ పాస్ అయ్యి కూడా కిళ్ళీ కొట్టుకు పెట్టుకోవాల్సిన స్టేజ్ వచ్చేసింది అనమాట. అంతే. కిళ్ళీ కొట్టు అంటే ఊరికిన ఒక ఉదాహరణకు అనమాట. ఏదో వ్యాపారమో ఏదో ఒక చిన్న ఉద్యోగమో చేసుకోవాలి. మళ్ళీ చిన్న ఉద్యోగం అనేసరికి వాడు 10th క్లాసో లేకపోతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అన్నాడు అనుకో, నువ్వు బీటెక్ పాస్ అయ్యారంటే సారీ వద్దు పొమ్మంటాడు. అది చెప్పకుండా రావాలి ఆ సర్టిఫికేట్లు తీసుకుని. కనుక టోటల్గా ఏమైపోయిందంటే ఇవాళ ఈ కేవలం అంటే వాళ్ళ పేర్లు ఎందుకు కానీ మరి రిజల్ట్స్ రావడం మరుక్షణం రెండో రోజు ఫుల్ పేజీలు, 2 ఫుల్ పేజీలు. ఇవాళ వాళ్ళందరికీ ప్యాషన్ అయిపోయింది. మామూలుగా ఇదివరకు హాఫ్ పేజీ, క్వార్టర్ పేజీ ఉండేది. ఇవాళ ఫుల్ పేజీ. ఓపెన్ పేజీ ఏంటంటే పేపర్లలో ఫుల్ పేజీ కాకుండా దాన్ని తీసిన తర్వాత కూడా ఈ ఫుల్ పేజీ కూడా వాళ్ళదే. ఎన్ని లక్షలు అవుతుంది అది పేపర్కి? పేపర్లో ఆ యాడ్కి ఆ పబ్లిసిటీ ఎన్ని లక్షలు అవుతుంది? సో 2 ఫుల్ పేజీలు అంటే ఎన్ని లక్షలు అవుతుంది? అలాగే 3-4 పేపర్లలో అలా ఫుల్ పేజీలు వేసేస్తున్నారు. ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు? ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారంటే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు వాళ్ళు? పిల్లల దగ్గర నుంచి గుంజినవేగా. సో పిల్లల దగ్గర నుంచి గుంజుతున్నారు. అయితే ఇవాళ మధ్యతరగతి వాళ్ళు కూడా, వాళ్ళది కూడా తప్పనను, మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు కూడా మేము చాలా పేరున్న కళాశాలలోనే చేర్చాలి, పేరున్న కాలేజీలోనే చేర్చాలి, అక్కడే చదివించాలి. ఆ కాలేజీల్లో ఇవాళ కుప్పల మంది జనం అనమాట. 60 మంది, 70 మంది, 80 మంది ఓ సెక్షన్లో తోచి అవతల బారేయడం అంతే. మరి ఇంతమంది మీద ఎవడో ఒక్కడో ఇద్దరో ముగ్గురో ర్యాంకులు వచ్చినాయి అంటే రాకేం చేస్తాయి? చేస్తాయా? వస్తాయి. వాళ్ళ కోపం వస్తుందేమో పాపం. బట్ ఇది ఒక సగటు మానవుడిగా నా ఆలోచన. అంతే. నిజం. అది మిమ్మల్ని అడగడానికి కూడా కారణం అదే యాక్చువల్లీ. ఇప్పుడు మనం ఒక ఎంట్రీ చూసాను సార్ మీది. అప్పుడు పియూసీ చదువుతున్నాను, నేను చాలా సన్నగా ఉండేవాడిని. ఇప్పుడున్న పర్సనాలిటీ అప్పుడంటే ఉంటుందయ్యా, అప్పుడు చాలా సన్నగా ఉండేవాడిని. అవునుగా. మరి చిన్నప్పుడు చిన్నగా ఉండగా పెద్దప్పుడు పెద్ద, అంతే కదా. పుట్టినప్పుడే ఈ సైజులో పుట్టను కదా. కాదు సార్, అంటే అంతకు ముందు కూడా స్టార్టింగ్ మూవీస్ కున్నా కూడా సడన్ గా మీరు పర్సనాలిటీ పెద్ద పర్సనాలిటీ వచ్చింది. బిగినింగ్ లోనే సన్నగా ఉండేవాడిని కదా, తర్వాత లావు కావడం మొదలెట్టాను. అంటే మీరు రికగ్నైజ్ చేశారా? అంటే నేను ఇది తగ్గాలి అనే ప్రయత్నం అనుకున్నారా, లేకపోతే ఇది ఇలాగే ఉండాలని అనుకున్నారా? కొంతకాలం టెంపరీగా అయ్యో లావయ్యనే తగ్గితే బాగుంటుంది అనుకున్నాను. ఆ తర్వాత వదిలేశాను. ఎందుకంటే సినిమాలో వేషాలు వచ్చిన తర్వాత కూడా, ఈ రాయలసీమ వేషాలు వచ్చిన తర్వాత, విలన్ వేషాలు వచ్చిన తర్వాత నువ్వు తగ్గితే బాగుంటుంది, ఈ పర్సనాలిటీ బాగుంది, కరెక్ట్గా ఉంది, ఫిగర్ బాగుంది అనేవాళ్ళు. ఓకే ఇదే బెటర్ కదా అని చెప్పేసి కూడా అనుకునేవాళ్ళు. అలాగే చేసుకెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత ఆటోమేటిక్గా నా ప్రమేయం లేకుండానే చిన్నగా కాస్త కూస్తో తగ్గడం మొదలెట్టి కొద్దిగా తగ్గాను. బిగినింగ్లో మరీ సన్నగా ఉండేవాడిని. అప్పుడు ఎప్పుడు లావు అవుతాను దిగులు పడేవాడిని. డిగ్రీ పాస్ అయ్యేటప్పటికి దగ్గర 6 అడుగులకి అప్పటికే వచ్చేసాను, 5'10", 5'11"కి. కానీ సన్నగా ఉండేవాడిని, చేతులు పేలగా ఉండేవి. రమణారెడ్డి వేషాలు వేసేవాడిని కాలేజీలో కూడా. నాటకాల్లో రమణారెడ్డి గారి టైపు వేషాలు వేసేవాడిని, ముక్కు పొడుము పీల్చుకుంటూ పంచె కట్టుకుని లోపల చొక్కా వేసుకుని ఈ రకమైన వేషాలు కూడా వేస్తుండేవాడిని సరదాగా. ఉత్తమ నటి కూడా చెప్పారు, మీకు ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చింది కదా. అవును. ప్రీ యూనివర్సిటీ చదివేటప్పుడు ఇంతే ఉండేవాడిని కదా, సన్నగా ఉండేవాడిని. ఎవడో ఒక ఆయన వేషం వేయరా అన్నాడు. వేషం వేయరా అంటే వేశాను. ఆడపిల్ల వేషం అన్నాడు, సరే ఆడపిల్ల వేషం వేశాను. నేర్పాడు ఆయన, బాగా నేర్పాడు చక్కగా. అది ముగ్గురు మగపిల్లలు ఆడపిల్లల వేషాలు వేశారు ఆ సంవత్సరం. ఆ ముగ్గురులో ఉత్తమ నటి అని నాకు ఒక ప్రైజ్ ఇచ్చారు. అది నా ఫస్ట్ ప్రైజ్, ఫస్ట్ అరంగేట్రం, మొట్టమొదటి రంగస్థల ప్రవేశం. ఇంకా ఆ తర్వాత వెనక్కి చూసుకోవాలి. ఆ తర్వాత అలా వెళ్ళిపోయాను అనమాట. బెస్ట్ యాక్టరు, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ కమెడియను అన్నీ
దాదాపుగా కాలేజీలో ఓ స్టార్ లాగా వెలిగిపోయారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.